నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బికి సంబంధించిన నివేదిక ఆంధ్రప్రదేశ్లోని రాక్షస రాజకీయం అంటే నువ్వు నేను కలిసి వ్యూహాలు పనుదాం ప్రజలకి మంచి కోసం, ప్రజలకి మంచి చేయలేకపోతే చేయించడం అధికారంలో ఉన్నోళ్ళ చేత, ప్రతిపక్షం బాధ్యత. అదే సందర్భంలో అధికారంలో ఉన్నోళ్ళు మంచి చేసి ప్రజల చేత మెప్పు పొందడం అన్నటువంటిది ప్రభుత్వపు బాధ్యత. అది వదిలేసి మాట్లాడితే కేసు, నోరు తెరిస్తే కేసు, మనం 100 మంది మీద తప్పుడు కథలు అల్లుతాం, దాని చుట్టూ ఒక నేరేటివ్ క్రియేషన్ చేస్తాం, వ్యక్తిత్వ హననాలు చేస్తాం, అవతలోడికి మండి ఒక్క పోస్టు పెట్టాడంటే వాడి మీద కేసులు పెడతాం. భారతదేశంలో సైబర్ నేరాల్లో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఎందుకయ్యా అంటే ఈ తప్పుడు కేసుల వల్ల వచ్చింది. సో రాజకీయ ప్రేరేపిత సైబర్ నేరాలే ఎక్కువ. ఇలాంటి దొంగ కేసులు ఒక్కొక్క దాంట్లో మా మనోభావాలు దెబ్బతిన్నాయి 100 కేసులు 200 కేసులు పెడుతుంటే, ఇవి భారతదేశంలోనే అత్యధికంగా సైబర్ నేరాలంటే, ఎక్కడైనా సైబర్ నేరాలంటే డబ్బులు చీటింగో ఇట్లాంటి వాటికి ఉంటాయి. మన దగ్గర దరిద్రం ఏంటంటే రాజకీయ క్రైమ్ ఇది. రాజకీయంగా అధికార పక్షం అహంకారంతో పెడుతున్నటువంటి తప్పుడు కేసుల వల్ల సైబర్ నేరాల్లో నెంబర్ 1 అయ్యాం. అట్లాగే నిన్ననే ఈనాడు హైలైట్ చేసింది ఉంది కదా, హింసాత్మకమైనటువంటి సంఘటన, రక్తపాతం సృష్టించే ఘర్షణలు సృష్టించేటట్టు ఎందుకు జరిగినాయి అన్నీ? ఈ 2 ఏళ్లలోనే ఎందుకు జరిగినాయి? ఇప్పుడే ఎందుకు పెరిగినాయి? ఇవి రాష్ట్ర ప్రగతికి ప్రయోజనమా? ఇది ప్రభుత్వానికి అద్భుతమా? తేల్చుకోవాల్సిన సందర్భం.